హైదరాబాద్ కేపీహెచ్పీలో ఆన్లైన్ మోసానికి మరో మహిళ బలైంది. టెలిగ్రామ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనూష. వర్క్ ఫ్రం హోం అంటూ సైబర్ నేరగాళ్లు చేసిన ప్రకటన చూసి మోసపోయింది. మొదట 1000 రూపాయలు కట్టింది. దీంతో ఆమెకు 7000 వచ్చినట్టు యాప్లో చూపెట్టారు కేటుగాళ్లు. అయితే యాప్లో డబ్బులు కనిపిస్తున్నా తన బ్యాంక్ ఖాతాలోకి మాత్రం మనీ బదిలీ కాలేదు. అయితే ఇంకా డబ్బులు సంపాదించాలంటే కొంత పెట్టుబడి పెట్టాలని చెప్పారు సైబర్ నేరగాళ్లు. ఇచ్చిన టాస్క్లకు ఆకర్షితురాలైన అనూష తన దగ్గర ఉన్న బంగారం అమ్మి 1,00,000 వరకు పెట్టుబడులు పెట్టింది. అయితే చివరకు డబ్బులు తిరిగి రావని గుర్తించిన అనూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ కు ముందు తనలా టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని జాగ్రత్త అంటూ లేఖ రాసింది. హైదరాబాద్ కేపీహెచ్పీలో ఆన్లైన్ మోసానికి మరో మహిళ బలైంది. టెలిగ్రామ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనూష. వర్క్ ఫ్రం హోం అంటూ సైబర్ నేరగాళ్లు చేసిన ప్రకటన చూసి మోసపోయింది. మొదట 1000 రూపాయలు కట్టింది. దీంతో ఆమెకు 7000 వచ్చినట్లు యాప్లో చూపెట్టారు కేటుగాళ్లు. అయితే యాప్లో డబ్బులు కనిపిస్తున్నా తన బ్యాంక్ ఖాతాలోకి మాత్రం మనీ బదిలీ కాలేదు. అయితే ఇంకా డబ్బులు సంపాదించాలంటే కొంత పెట్టుబడి పెట్టాలని చెప్పారు సైబర్ నేరగాళ్లు. ఇచ్చిన టాస్క్లకు ఆకర్షితురాలైన అనూష తన దగ్గరున్న బంగారం అమ్మి 1,00,000 వరకు పెట్టుబడులు పెట్టింది. అయితే చివరకు డబ్బులు తిరిగి రావని గుర్తించిన అనూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ కు ముందు తనలా టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని జాగ్రత్త అంటూ లేఖ రాసింది.